ఫేమస్ హీరోయిన్ దీపికా పదుకొనె మీకు తెలిసే ఉంటది. 2004 లో తను బెంగళూరు నుండి ముంబైకి మోడల్ అవ్వడానికి వస్తది. రాగానే నిహార్ పాండే తోటి రిలేషన్షిప్ లోకి వస్తది. వీళ్ళ రిలేషన్షిప్ 3 years దాకా నడుస్తుంది. ఆ తర్వాత తనకి 2007 లో ఓం శాంతి ఓం లో హీరోయిన్ లెక్క ఆఫర్ వస్తది. తర్వాత నిహార్ పాండేని వదిలేసి MS ధోనితో రిలేషన్షిప్ లోకి వస్తది. MS ధోనిని కూడా వదిలేసి యువరాజ్ సింగ్ ని డేట్ చేయడం స్టార్ట్ చేస్తది. 2007 లోనే యువరాజ్ సింగ్ ని వదిలేసి రణబీర్ కపూర్ ని డేట్ చేయడం స్టార్ట్ చేస్తది. రణబీర్ కపూర్ తో రిలేషన్షిప్ లో ఉంటూనే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిహార్ పాండే తోటి డేట్ చేస్తూ రణబీర్ కపూర్ కి దొరుకుతుంది. వీళ్ళ డేట్ 2 hours నుండి జరుగుతూ ఉంటది. ఇది చూసిన తర్వాత రణబీర్ కపూర్ కి ఇంకా నిహార్ పాండేకి అక్కడ పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ తర్వాత రణబీర్ కపూర్ ని కూడా వదిలేస్తది. వదిలేసి సిద్ధార్థ్ మాల్యాని డేట్ చేయడం స్టార్ట్ చేస్తది. సిద్ధార్థ్ మాల్యాని వదిలేసి లాస్ట్ కి రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుంటది. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫేమస్ షోలో చెప్తది, నేను రణవీర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నేను రణవీర్ తో పాటు వేరే వాళ్ళని కూడా చూసేదాన్ని అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, నువ్వు నడిపే బండి షోరూమ్ బండి అనుకోవడం. రెండో విషయం ఏంటి అంటే, అది సెకండ్ హ్యాండ్ బండి అని తెలిసి కూడా నువ్వు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకోవడం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. It's her choice.